గుడ్ ఈవినింగ్. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్, ఈ న్యూ మూన్లో మీ పర్సను నాకు ఎక్కువగా ఫీలింగ్స్ వస్తున్నాయి అంటున్నారు. అది మీ పైననా లేక థర్డ్ పార్టీ వారి పైననా చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ తీసి అయితే రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే తలుచుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి. 2 ఆఫ్ సోర్స్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్. 5 ఆఫ్ పెంటికల్ ఫస్ట్ కార్డ్. సెకండ్ ఏమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్. థర్డ్ కార్డ్ 7 ఆఫ్ సోర్స్. ఫోర్త్ కార్డ్ ఏమో 10 ఆఫ్ సోర్స్. 3 ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్ కార్డ్. సిక్స్త్ కార్డ్ ఏమో 9 ఆఫ్ వ్యాండ్స్. సిక్స్త్ కార్డ్ ఏమో సెవెంత్ కార్డ్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఎయిత్ కార్డ్ ఏమో 8 ఆఫ్ వ్యాండ్స్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్ కార్డు. 10th కార్డ్ ఏమో క్వీన్ ఆఫ్ పెంటికల్. పర్సన్ ప్రజెంట్ అయితే ఒక జంక్షన్లో ఉండి థింకింగ్ చేయడం అయితే జరుగుతుందండి. అంటే తనకి ఒక క్లారిటీ అనేది లేదు. అంటే ఎవరితోటి ఉండాలి, ఏ లైఫ్లో ఉండాలి, తను చూజ్ చేసుకున్న లైఫ్లోన, అంటే తను ఒక కార్మిక్ లాగా ఫీల్ అయిపోయి తను అదే డివైన్ అనుకొని చూజ్ చేసుకున్న లైఫ్లో ఉండాలా, లేదంటే తనకి ఒక డివైన్ పంపిన రిలేషన్ తోటి ఉండాలా అని పర్సన్కి అయితే అర్థం కావడం లేదు. అర్థం కాకుండా జంక్షన్లో ఉండి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. పర్సన్ కూడా చాలా కన్నింగ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అండి. చాలా కన్నింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఎలా అంటే తనదైన దారిలోకి అన్నీ రావాలి, అంటే కష్టపడకుండా రావడం, ఇతరులది ఫ్రీగా రావాలి అని కోరుకుంటాడు అన్నమాట. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి. తన ఏమనాలి, అత్యాశ వల్లనే మీకైతే ఈ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. మీరు చేయని తప్పుకు కూడా మిమ్మల్ని నిందించి బాధపెట్టి తన లైఫ్లో నుంచి మిమ్మల్ని వెళ్ళిపోయేలాగా చేశారు మీ పర్సన్ అయితే. గతంలో మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేసి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని చేశారనమాట. ఇప్పుడు పర్సన్ ఏమంటూ ఉన్నారు, అక్కడ కూడా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ థర్డ్ పార్టీ వారితో కూడా మిమ్మల్ని కూడా, మీరు తనతోటి ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా గొడవలు పెట్టి మీరు చేయని తప్పుకు మిమ్మల్ని నిందించి దూషించి తిట్టి చాలా కొట్టడం, హరాస్మెంట్ కూడా చేసేసి చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అయితే జరిగిందండి. కానీ ఇప్పుడు పర్సన్ అయితే
హీల్ కావడం అనేది జరిగింది. ఏ పెంటికల్ కోసం, ఏ డబ్బు కోసం అయితే పర్సన్ అయితే పడ్డారో అంటే తన చుట్టుప్రక్కల గూడా ఇప్పుడు తనకి డివైన్ ఎలా చేస్తుందనంటే మిమ్మల్ని ఎలా చేశారో మీ పర్సను, వారికి గూడా ఏంజిల్స్ ద్వారా మీకు ప్రొటెక్షన్ ఇస్తూ మీరు ఎలాంటి మిస్టేక్ అనేది చేయలేదండి. చేయకపోవడం వల్ల మీకు ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. ఉండడం వల్ల ఎవరు ఏ కర్మ చేసుకుంటారో ఆ కర్మ తిరిగి వెళ్తుందని అంటారు కదా! అలా అన్నమాట. ఇప్పుడు మీ చుట్టూ మీ పర్సన్ యొక్క తన చుట్టూ ఎలా ఉన్నాయంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా, తను చేయని తప్పుకు తనని వేరే వాళ్ళు నిందించేలాగు ప్రతిదానికి తను అంటే అదివరకేమో ఇతరులని చాలా కన్నింగ్ నేచర్ తోటి ఇతరులని ఇరికించడం, తన పక్కకు తప్పుకోవడం, నాకే సంబంధం లేదు, నేను చాలా మంచివాడిని, మంచి ఆమెను అని నిరూపించుకునే పర్సన్ అన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదన్నమాట పరిస్థితి. లేకపోవడం వల్ల అని ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. తను ప్రజెంట్ ఉన్న లైఫ్ తోటి, తన గతంలో గడిచిపోయిన రోజులతోటి కంపారిజన్ చేసుకొని తన భవిష్యత్తును ఊహించుకోవడం అనేది జరుగుతుంది. తనకిప్పుడు భవిష్యత్తు అనేది ఎలా కనబడుతుంది అనంటే చాలా అంధకారంగా, చీకటిమయంగా కనబడుతూ ఉంది. ఎటెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అందువల్ల పర్సన్ అయితే చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ లైఫ్ ఇలానే కంటిన్యూషన్ జరుగుతుందా? మన నెక్స్ట్ ఏంటి? ఫ్యూచరు కనబడడం లేదు అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు తన ఆలోచనలు ఎలా వెనక్కి రావడం అయితే జరుగుతుంది. అంటే ఎవరైనా కంపారిజన్ చేసుకుంటారు కదా! గడిచిపోయిన దానికి, ఆ భవిష్యత్తుకి, నడిచే వర్తమానానికి. అలా పర్సన్ కూడా కంపారిజన్ అనేది చేసుకోవడం, నా లైఫ్ ఏమైపోతుంది అని తనని తాను క్వశ్చన్ చేసుకోవడం, తను మిమ్మల్ని కూడా మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. మీరు తన లైఫ్లో లేకపోవచ్చు, తనతోటి లేకపోవచ్చు, మీకు ఇద్దరికి చాలా గ్యాప్ అనేది రావడము, మీరు ఉండడం కూడా మీరు ఒక ప్లేస్లో తన ఒక ప్లేస్లో ఉండడం అయితే జరుగుతుంది కావచ్చు. మీ ఇద్దరి మధ్యలో చాలా దూరం అనేది ఉండొచ్చు ప్లేస్ పరంగా కూడా. అంటే మీరు ఉంటేనా మీరు ఒక ఊర్లో, తన ఒక ఊర్లో, లేదా మీరు ఒక స్టేట్లో, తను ఒక స్టేట్లో ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసి పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు తనతోటి కొన్ని ఇయర్స్ అయితే ట్రావెల్ చేసి ఉన్నారండి. అందువల్ల పర్సన్ మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. మీరు ఈ టైంకి వర్క్ చేసేవారు, ఇలా ఉండేవారు, నాకు చాలా గైడెన్స్ అంటే మీరు మీ పర్సన్కి గైడ్ చేసేదనమాట. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. అది అంతా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మీరు ఏదైనా అడ్వైజ్ ఇస్తే తను ఎలా తీసుకునేవారంటే నువ్వు చెప్పినవు గంతి, నీకు తెలిసినవు గంతి అని అనేవారు. కానీ ఇప్పుడు ఆ మాటలే మీ పర్సన్కి అయితే పదే పదే గుర్తుకు రావడం, తను కోల్పోయిన లైఫ్ అయితే గుర్తుకు రావడం, థర్డ్ పార్టీ వారి పైన ఎలా వస్తున్నాయంటే తనకి చాలా కోపం అనేది వస్తుంది. నేను ఏదో ఆశపడి వెళ్ళాను, కానీ తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అదైతే తనకి దొరకలేదండి. దొరకకపోగా సేమ్ మీకు మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేసి చూపెట్టారో అలాంటివన్నీ కూడా తన లైఫ్లో జరుగుతూ ఉన్నవి. పర్సన్ అయితే ప్రజెంట్ చాలా బాధపడుతూ ఉన్నారు. అక్కడి నుండి తన నుండి మిమ్మల్ని మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయేలాగా ఎలా చేశారో ఇప్పుడు తనున్న పరిస్థితిలో నుంచి కూడా తను అలాగే మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. అంటే మీరు మీ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు చాలా తగ్గి మీ పర్సన్ యొక్క ప్రేమ కోసం మీరు పరితపించేవారు. కానీ అది అర్థం చేసుకోకుండా మీ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన లవ్, కేర్, ఎమోషన్ మొత్తం తను ఏం చేశారు, ఇతరుల పైన ఇన్వెస్ట్ అనేది చేయడము, తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడం, అంటే ఇతరులతో పరిచయాల వల్ల లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని, స్టేటస్ పెరుగుతుందని, ఆ డబ్బు సంపాదించడమే ఒక టార్గెట్ లాగా పెట్టేసుకున్నారు మీ పర్సన్, ఆడవారైనా మగవారైనా. కానీ ఇప్పుడు అదంతా లేదు.
లేకపోవడం వల్ల పర్సన్ అయితే మీ గురించి థింకింగ్ అనేది చేస్తున్నారు. మీ పైన మీ పర్సన్‌కి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వస్తున్నాయి. మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు మీ పైన చాలా నెగటివిటీ అనేది ఉండేది. ఆహ్, ఈ న్యూ మూన్ ఎఫెక్టో ఏమో కానీ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. తను లేవగానే మీ థాట్స్ రావడం, లేదా పడుకునే ముందు మీ గురించి ఆలోచించడం, ఇలా తనతో తాను మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరిని కూడా సరిగా పట్టించుకోవడం లేదు. తన చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఏదో ఒక విధమైన లోకంలో ఉండడం, ఇలా అయితే ఉంటూ ఉన్నారు. పర్సను చేసే వర్క్ పైన కూడా సరిగా కాన్సన్ట్రేషన్ అయితే లేదు. మ్యాక్సిమం తనైతే ఒంటరిగా ఉండడానికైతే ఇష్టపడుతున్నారు. ఇతరులతోటి ఎక్కువ స్పెండ్ చేయడానికైతే ఇష్టపడడం లేదు. ఎందుకనంటే తను వారితోటి ప్యాచప్ కాలేకపోతున్నారు. ఎక్కడ ఏ కాన్వర్జేషన్ జరిగినా కానీ మీ టాపిక్ రావడం, లేదా మీది ఏమైందని అడగడం, లేదా ఇప్పుడు తన ఫైనాన్షియల్ స్టేట్ కూడా అంత బాలేదు. అంటే మీరు ఉంటే ఒకేలాగా, మీరు లేకపోవడం వల్ల ఒకలాగా ఇది ఉందని తన వ్యక్తిగత జీవితాన్ని ఇతరులు అడగడము. అంటే కామన్‌గా అడుగుతారు కదా! మీరెలా ఉన్నారు? ఒకవేళ మీకు గనుక కిడ్స్ ఉంటే కిడ్స్ ఎలా ఉన్నారు? లేదంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మరి ఈ సిచ్యువేషన్ ఇలా డిలే చేస్తున్నారు. అయిపోయిందా మీ గొడవ కంప్లీటా? మరి లేకపోతే తనతోటి మీ రిలేషన్ ఎండ్ చేసుకుంటున్నారా? మరి అంటే ఆమె ఎండ్ చేసుకోవడానికి మీరు మరి ఎందుకు ముందడుగు వేయడం లేదు? ఇలా డిలే మీరు చేస్తున్నారా? లేకపోతే మీ పర్సన్ చేస్తూ ఉన్నారా? మీ రిలేషన్‌లో ఉండడం మీ పర్సన్‌కి ఇష్టం లేదా? లేదా మీకు ఇష్టం లేదా? అని ఇతరులు క్వెషన్ చేస్తూ ఉన్నారన్నమాట పర్సన్. చేయడం వల్ల తనకి ఎలా అనిపిస్తుందనంటే వారితోటి ఎక్కువ ప్యాచప్ కాలేకపోతూ ఉన్నారు. అంటే తన పర్సనల్ విషయాలు అడుగుతూ ఉన్నారని వారి పైన కోపం అనేది రావడం. వీరికి అవసరమా? నా లైఫ్ అంటే వారిపైన నెగిటివ్ థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీ పర్సన్ కూడా తనకి పాజిటివ్‌గా ఉన్న వారి దగ్గరనేమో మీ గురించి నెగిటివ్‌గా చెప్తూ ఉన్నారు. నెగిటివ్‌గా చెప్పడం వల్ల తను మంచివాడు అనిపించుకోవడానికి, అంటే సానుభూతి ఎక్స్‌పెక్ట్ చేసి తన మీ పైన ఎవరైనా పాజిటివ్‌గా ఉంటారు చూడండి, అంటే అడుగుతారు కదా! అంటే మిస్టేక్ మీదా? వారిదా? లేదంటే క్యారెక్టర్ మీది ఏమైనా బ్యాడా? అంటే మీ లైఫ్‌లోకి ఎవరైనా అదర్ థర్డ్ పర్సన్స్ వచ్చారా? లేదంటే మీరెవరైనా థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకోవడం వల్ల ఈ గొడవలన్నీ జరిగాయా? అని అడగడం తనకి చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. అనిపించడం వల్ల కూడా తనైతే ఎక్కువగా ఎవరితోటి ప్యాచప్ అయి అయితే ఉండడం లేదు. తనదైన లోకంలో ఉంటూ ఉన్నారు. ఎవరినైనా చూసినా కానీ వీళ్ళు ఎక్కడ నా పర్సనల్ లైఫ్ తీసి అడుగుతారో అనే థాట్‌లో కూడా ఉంటూ ఉన్నారు. తనని కొందరేమో తన వింత మెంటాలిటీకి ఎవ్వరు అడగడం లేదు. కొందరు పర్సన్స్‌ని వీళ్ళతోటి మీ గురించి ఎవరైనా క్వెషన్ చేశారనుకోండి, మీకు అవసరమా? మీ వర్క్ ఏదో మీరు చేసుకోవచ్చు కదా! మీ గురించి నేనేమైనా డీటెయిల్స్ అడుగుతున్నానా? నా గురించి ఎందుకు? అనంటే వాళ్ళు ఏమైపోతారు, మనకెందుకు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, అతనేమైనా మంచివాడా? వాళ్ళ పర్సన్‌ని ఎట్లా హింసించింది ప్రతి ఒక్కరికి తెలుసు అని అనుకునే పర్సన్స్ కూడా ఉన్నారు. అంటే కొందరు అడగడం వల్లనో అలా ఉంటున్నారు. కొందరినేమో అడగకుంటే వీళ్ళు అంటే ఇగో అనేది, యాటిట్యూడ్ అనేది చూపిస్తారు కాబట్టి వీళ్ళని అడగడం కంటే మనం సైలెంట్‌గా ఉండడం అనుకుని బెటర్‌గా ఉండే సిచ్యువేషన్స్ కూడా, ఇలాంటి సినారియోస్ కూడా ఇందులో కనబడుతూ ఉన్నాయండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పర్సన్ తను ఎలా అంటే ఒక దాగుడు మూతలు ఆడినలాగా తనని తాను ఒక దాచిపెట్టుకొని అలాంటి ఎనర్జీస్‌లో అయితే పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు. తన లైఫ్‌లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని ఇతరులకి ఇంట్రెస్ట్ ఉంది. కానీ పర్సన్ చెప్పడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపెట్టడం అయితే లేదు. ఎందుకు అనంటే తన దగ్గర సమాధానం లేదు. లేకపోవడం వల్ల తను ఎలాంటి పర్సన్ అంటే తను తప్పు చేసి కూడా ఇతరుల పైన నెట్టేసే టైపు. కానీ ఇప్పుడు తనను క్వెషన్ చేస్తే పర్సన్ ఎలా ఊరుకుంటారు? ఊరుకోరు కదా! సమాధానం లేదు కాబట్టి కొందరు అంటే అందరూ తన ఎనర్జీలో ఉండరు కదా! అంటే కొందరు లో ఎనర్జీలో ఉంటారు. లో ఎనర్జీలో ఉన్న వాళ్ళని పర్సన్ ఏం చేస్తారంటే డామినేషన్ చేస్తాడు. చేసేసి
చాలా కోపం అనేది వాళ్ళ పైన ప్రదర్శిస్తాడు. మీకు అవసరమా? మీ గురించి నేను అడుగుతున్నానా అని. కొందరికేమో వారికంటే హై ఎనర్జీ ఉన్న వాళ్ళ దగ్గర తగ్గి వినయంగా వినయ విధేయతతోటి చాలా చక్కగా రాముడు మంచి బాలుడు, సీత బుద్ధిమంతురాలు అనేలాగా సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది. కానీ తన గురించి తెలుసు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా వెరీ క్లెవర్స్. వాళ్ళని 360 డిగ్రీస్లో మీ పర్సన్ అడగడం, మీ గురించి ట్రిగ్గర్ చేసినలాగా అడగడం, మీ పర్సన్ మర్చిపోవాలనుకున్న వాళ్ళని మీ టాపిక్ అనేది తేవడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా వర్క్ కూడా మీ పర్సన్ చేసి పెట్టకపోతే మీ టాపిక్ అనేది తీసుకొస్తారు. వాళ్ళు కూడా మీ పర్సన్ ఎలాగైతే మీ టాపిక్ తీసుకొచ్చి ఇతరుల దగ్గర నుంచి ఫైనాన్షియల్గా, ఫిజికల్ నీడ్ పరంగా, ఏదైనా తనకి ఏదైనా ఫుడ్ పరంగా అవసరాలు ఉంటాయో ఎలా తీసుకుంటారో ఇతరుల పైన, తను కూడా సేమ్ ఇతరులు కూడా మీ పర్సన్ పైన అలానే చేస్తూ ఉన్నారు. అంటే మనిషికి ఒక వీక్నెస్ అనేది ఉంటుంది కదా. మీ పర్సన్ యొక్క వ్యక్తిగత లైఫ్ అనేది ఇతరులకు కూడా అదే ఒక ట్రిగ్గర్ అన్నమాట, వీక్ పాయింట్. తనని అరే ఏం చేస్తే ఈ పర్సన్ మనకి వర్క్ చేసి పెడతారంటే ఏ టాపిక్ తీస్తే చేసి పెడతారు? మీ టాపిక్. అలా అన్నమాట. మీ పర్సన్ ఏదైతే ప్లస్ అనుకున్నారో అది మైనస్ చేసి కూడా ఇతరులు మీ పర్సన్ తోటి తన వ్యక్తిగత జీవితంతో అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇదంతా పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది. తను ఏం కోల్పోయారు అంటే తన లైఫ్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. తను ఇతరుల మాటలు విని మీ పైన నెగిటివ్ ఫీలింగ్స్ పెంచుకొని మీకు ఈ గొడవ అంతా క్రియేట్ చేశారు. కానీ ఇతరుల మాటలు మీరే వింటారు అనేలాగా క్రియేట్ చేసి తన చుట్టుపక్కల ఉన్న వారితోటి, ఫ్యామిలీస్ తోటి, తన ఫ్రెండ్స్ తోటి, రిలేషన్స్ తోటి మిమ్మల్ని నానా మాటలు అయితే అనిపించారు. ఇవన్నీ తనకి ఇప్పుడు తిరిగి అయితే వెళ్తూ ఉన్నాయి. తనని కూడా థర్డ్ పార్టీ వారు అలానే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అనంటే మిమ్మల్ని పర్సన్ లైఫ్లో నుంచి మొత్తం డిస్పాచ్ చేపిస్తే వారితోటి పర్సన్ ఉండడం వల్ల వాళ్ళకి ఒక ఫ్రీగా మనిషి దొరుకుతారు. డబ్బు ఖర్చు కాదు. మీ పర్సన్ వారు చెప్పినట్టు వినాలి. వాళ్ళకి పెద్దగా నష్టం ఏం లేదు పర్సన్ తోటి. ఇన్ని విధాలుగా పర్సన్ తోటి ప్రాఫిట్ ఉన్నది. ఈ పర్సన్ ఏమో మీ పైన యాటిట్యూడ్ చూపిస్తారు, కానీ వాళ్ళ పైన ఒక బానిసలాగా పడి ఉంటాడు అన్నమాట. అలాంటి వ్యక్తిత్వము ఇప్పుడు. అందువల్ల ఇదంతా పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఏం కోల్పోయాను, ఏది ఉన్నది, ఎవరి మాట ఎవరు విన్నారు. ఇప్పుడు మీ లైఫ్ మీ పైన కూడా మీ పర్సన్కి కొందరైతే నెగిటివ్గా మోటివేట్ చేయడం, ఇవన్నీ కూడా ఇలా అయితే జరిగింది. పర్సన్ అయితే ఒక నెగిటివ్గా మోల్డ్ చేయడం అనేది అయితే జరిగింది. కానీ ప్రస్తుతం ఇక మీ లైఫ్ అయితే బ్రైట్గా అయితే ఉండబోతుంది. మీ పర్సన్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే తను ఎలాంటి ఈగోయిస్టిక్ గర్వంతో గతంలో ఉండేవారో మీరు కూడా ఇప్పుడు మీ పైన మీరు ఇండిపెండెంట్గా ఉంటూ ఇతరుల పైన డిపెండ్ కాకుండా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీకు ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఎందుకంటే ఇతరులకు ఎవరికి కూడా మీరైతే కీడ్ అనేది చేయలేదు. వారు మీ పైన ఒక మైండ్ గేమ్స్, స్ట్రాటజీస్ అన్నీ ప్లే చేసి మైండ్ గేమ్లు అయితే ఆడడం అనేది జరిగింది. కానీ మీరు ఎవరికైతే వ్యక్తిగతంగా ఎలాంటి అన్యాయం, ద్రోహం అనేది చేయలేదు. అందువల్ల మీకైతే ఇప్పుడు మీ లైఫ్ అనేది ఒక సెక్యూర్గా ఉంది. ఒక ఐసోలేషన్లో ఉన్నా అంటే మీ పర్సన్ తన నుండి మీరు డిస్పాచ్ అయిపోవడం వల్ల మీకు మీరు అంటే మీరు బాధపడుతూ ఉంటే చూడాలని పర్సన్ ఫీలింగు, అది థర్డ్ పార్టీ వారి ఫీలింగ్ కూడా. కానీ మీ పర్సన్ లేకపోయినా కూడా మీరైతే ఒక ఐసోలేషన్లో ఉన్నా మీ చుట్టూ అంటే మీ బౌండరీస్ అనేటివి గీసేసుకొని అందులో మీరు ఒంటరిగా ఉన్నా కూడా మీరైతే ఒక స్టాండ్ అనేది తీసుకొని ఉన్నారన్నమాట. అందువల్ల మీరు మీ పైన ఇప్పుడు మీరు సెల్ఫ్ కేరు, మీ సెల్ఫ్ గ్రోత్ అనేది చూసుకుంటూ ఉన్నారు. ఇతరులపైన ఎవరిపైన మీరు డిపెండెంట్గా లేరు, ఇండిపెండెంట్గా ఉంటున్నారు. అంటే మీ పర్సను ఇప్పుడు మీ పైన ఫీలింగ్స్ వస్తున్నాయని అయితే అంటూ ఉన్నారు. ఎందుకు అంటూ ఉన్నారంటే
ఇప్పుడు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది తనకు అర్థం కావడం లేదు. తను ఆహ్, తన లైఫ్ ఏమో ఇలా ఇబ్బందులలో 10 ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే 10 కత్తులేసి ఒక మనిషిని పొడిస్తే ఎలా ఉంటుందో అలాంటి సిట్యుయేషన్‌లో పర్సన్ లైఫ్ అయితే ఉంది. చాలా భారంగా, పెయిన్‌గా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని పెట్టిన దానికి తనకు అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. మీకైతే ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నవి. మీ లైఫ్ అయితే బ్రైట్‌గా మారబోతుంది. ఇది మ్యారేజెస్ కపుల్‌కైతే పెళ్ళై అయిన వారికైతే ఎలా చూపిస్తుందంటే మీరు ఎన్ని ఇయర్స్‌లో లాంగ్ డిస్టెన్స్‌లో ఉండుంటారంటే మేబీ హ్మ్. ఒక 2 ఇయర్స్ నుంచి కంప్లీట్‌గా ఇప్పుడు ఈ పీరియడ్ అయితే మీకు నడుస్తూ ఉంటుందండి. లవర్స్‌కి అయితేనేమో ఒక హ్మ్. 1 నుంచి నడుస్తుంది. 1 మంత్ నుంచి ఈ సిట్యుయేషన్ అయితే నడుస్తుంది. మేబీ మీరు గొడవ పెట్టుకున్నది కూడా ఒక మార్చి 6 సెప్టెంబర్ మంత్‌లో మీకైతే గొడవలనేటివి జరిగి ఉంటవి. అందులో మీ పర్సన్ చాలామంది పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేయడం, మైండ్ గేమ్‌లు ఆడడం, మిమ్మల్ని అంటే వారి మీద ఉన్న ఫీలింగ్స్ తోటి మిమ్మల్ని బెటాలియన్ చదురుకొని వెళ్ళిపోయేలాగా చేశారు. కానీ ఇప్పుడు వారికే అలాంటి సిట్యుయేషన్ అనేది వచ్చేసింది. అంటే వారిని ఇప్పుడు థర్డ్ పార్టీ బెటాలియన్ చదురుకొని పొమ్మని అనడం లేదు. కానీ వారిది ఒక ఫ్రీడమ్ లేని లైఫు, ప్రతిదానికి ఒక కట్టుబడి ఉండేలాగా, బంధించేలాగా ఏది చేసినా కనీసం ఒక సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టాలన్నా కూడా థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు బెగ్ చేసుకోవాలి. అలాంటి సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఉన్నారు. కానీ మీది మీరు కొంత అమౌంటే సంపాదిస్తున్నారో, మీరు చిన్న వ్యాపారమే చేస్తూ ఉన్నారో, లేకపోతే మీరు ఇక ఈ పర్సన్ వస్తే రాని, లేదంటే వెళ్ళిపోతే వెళ్ళిపోని అని మీ పైన మీరు స్టాండ్ తీసుకొని ఉన్నారో తెలవదు. మీరైతే ఒక ఫ్రీ బర్డ్ లాగా ఉన్నారనమాట. మీ లైఫ్ అనేది మీకు అంటే మీ పర్సన్ ఎలా అనుకున్నారు, నేను లేకపోతే నన్ను చేజ్ చేసుకుంటున్న పర్సన్ వస్తది అని అనుకున్నారు. కానీ మీరు కొంచెం మీరు కూడా మీ పర్సన్ లాగా కన్వర్ట్ అయిపోయారనమాట. అంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని అంటారు కదా! తన ఇగో అంతా మీకొచ్చేసింది. అంటే అది మంచితనంగా అండి, చెడ్డతనంగా కాదు. అలా అన్నమాట. ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో అయితే బ్రైట్‌నెస్ అనేది ఉండబోతుంది. మీరు కొత్తగా కూడా మీ లైఫ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక ముందు కూడా మీకు ఫైనాన్షియల్‌గా బావుంటుంది. ఒకవేళ మీ పర్సన్ నుంచి మీకేదైనా తన నుంచి రిజెక్ట్ అనేది ప్రపోజల్ వచ్చినా కూడా మీరు అదర్ పర్సన్స్ తోటి కూడా మీరు ప్యాచప్ అయిపోవడానికి ఆన్ ద వేలో అయితే ఉన్నారండి. ఇక్కడ 2 ఆఫ్ సోర్స్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ పర్సన్ కూడా అదే థింకింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ అదే తను నా లైఫ్‌లో ఉంటుందా, వెళ్ళిపోతుందా అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అందుకే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయని పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ పైన. ఇప్పుడు మీరు అంటే అప్పుడేమో తన కళ్ళకి మీరు కనబడలేదండి. అంటే ఇప్పుడు తన కళ్ళకి మీరు చాలా బ్రైట్‌గా, అందంగా, స్మార్ట్‌గా కనబడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ గురించి గూడా తనకి ఎవరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇవ్వడం లేదు. తను చాలామంది థర్డ్ పర్సన్స్‌ని మీ పైన పెట్టేసి మీ గురించి డేటా అంతా తీసేవారు గదా! ఇప్పుడు వాళ్ళు గూడా కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం లేదు. మీరేం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మీరేమో హ్యాపీగా చాలా బ్రైట్‌గా ఉన్నారు. మీరు తన దగ్గర ఉన్నప్పుడు ఆహ్, ఒక సిక్ అయిన పేషెంట్ లాగా ఉండి తన నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మీరేమో ఇలా ఉన్నారు. ఏంటి? ఏం జరుగుతుంది తన లైఫ్‌లో? నేనేమో ఇలా బాధపడుతున్నాను అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ వారేమో నన్ను పట్టించుకోరు. నేను ఎలాంటి ఎనర్జీస్‌లో ఉన్నానో థర్డ్ పార్టీ వారు కూడా అలాంటి ఎనర్జీస్‌లో ఉండే పర్సన్స్. అసలు నన్ను నా పైన ఎలాంటి కేర్, ఇంటెన్షన్ అసలు నన్ను దేకడం లేదు అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే రావాలని అయితే పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీకు రీయూనియన్ ప్రపోజల్ కూడా మీకు ఈ మన్ మే మంత్‌లోగా తన నుంచి ఒక మెసేజ్ ఏదైనా కాల్ అయితే మీకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయండి.
కంపల్సరీ మీ పర్సన్ నుంచి వెళ్ళి రీయూనియన్ ప్రపోజల్ అయితే రాబోతుంది. అంటే తను ఎలా అంటే అసలు మీరు తన లైఫ్లో ఉంటారా, లేకపోతే మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని వెళ్ళిపోతారా? అంటే తను ఆల్రెడీ చూజ్ చేసుకున్నారండి. కాకపోతే అక్కడ కొంచెం మీకంటే బెటర్గా ఉంటుందని వెళ్ళిపోయారు ఆ లైఫ్. కానీ ఇప్పుడు మీరే బెటర్గా ఉన్నారు. అందుకని ఇప్పుడు మీ పర్సన్ ఇటా అటా అనేలా గోడ మీద పిల్లిలాగా నేను ఇటు జంప్ చేయాలా, అటు జంప్ చేయాలా, నాకు ఏ లైఫ్ బెటర్ ఉంటుంది అని వెయిటేజ్ చేస్తూ ఉన్నారనమాట. వెయింగ్ మిషన్లో వెయిటేజ్ చేసేలాగా తూకం వేస్తున్నారు ఏ లైఫ్ బెటర్ అని. ఇప్పుడు మళ్ళీ తనకు మీరు చాలా బెటర్గా ఇండివిజువల్గా మంచిగా కనబడుతున్నారు. తనకేమో ఫ్రీడమ్ లేని లైఫ్ ఇవన్నీ ఉండడం వల్ల పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారు, నేను కూడా మళ్ళీ ఈ లైఫ్లోకి వస్తాను అంటే తనకి ఇప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతున్నారు, మీతోటి టోటల్గా బాండ్ అనేది ఎండ్ చేసుకోలేదు. తను ఎలాంటి పర్సన్ అంటే నచ్చితే ఇటు లేకుంటే అటు, ఇగో ఇలాంటి ఎనర్జీస్, వింత మెంటాలిటీ అనమాట. మీకు ఇదివరకు కూడా మీ పర్సన్ తోటి మీకు మేబీ ఒక మ్యారేజ్ అయినట్లే ఒక 4-5 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయ్యి ఒక 2 ఇయర్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీకు అంత ముందుకు కూడా తను మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కలిగించినట్లయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి. తన ఫ్యామిలీ కూడా తనని ఇప్పుడు పెద్దగా కేర్ అయితే తీసుకోవడం లేదు. తను ఎలా ఫీల్ అయ్యారంటే తన ఫ్యామిలీ సపోర్ట్ అనేది తనకు ఉంటుంది, ఉండడం వల్ల నేను ఏదైనా చేయగలుగుతా అని పర్సన్ అయితే అనుకున్నారు. కానీ ఇప్పుడు వారు కూడా అంటే తన ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా 2-3 మెంబర్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళు ఇండివిజువల్, వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అవ్వడం. ఇతనేమో పేరెంట్స్ పైన ఒకవేళ కిడ్స్ను అలా పట్టేసుకొని ఉంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళ అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది, అన్న తమ్ముళ్ళే కానీ అక్క చెల్లెళ్ళే కానీ ఉంటే ఎవరి భాగం ఎవరి వాటా వాళ్ళు తీసుకొని ఉంటారు కదా. ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ తోటి అయిన గొడవలకి ఇలా అలా అని ఫైనాన్షియల్గా గొడవలు అనేది చూపెట్టడం, ఇవన్నీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటివి చూపిస్తున్నారు. అటు రొమాంటిక్ థర్డ్ పార్టీ నుంచి కూడా కొంచెం ప్రెషర్ అనేది వస్తుంది. అంటే ఇద్దరి మధ్యలో డబ్బు డీలింగ్స్ ఉంటే ఇదంతా నాకు మైండ్ ప్రెషర్ లాగా అనిపిస్తుంది. నువ్వేమో హ్యాపీగా ఉన్నావు, అసలు నా లైఫ్లో ఉంటావా ఉండవా, ఏమైపోతుంది, నాదేమో గాల్లో మనం పటాంగి ఎగిరేస్తాం కదండి, గాలిపటము, అలా దాన్ని థ్రెడ్ అనేది తెంపేస్తే అది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, ఎక్కడ ఏ కొమ్మకు చిక్కుకొని పోతుందో తెలియదు. ఇప్పుడు నా లైఫ్ అలా అయిపోతుంది ఏంటి, నేను నిన్ను అసలు అలా చేయాలనుకున్నాను, తెగిన గాలిపటం నిన్ను చేసేసి నేను చూద్దామని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, నువ్వేమో స్టేబుల్గా మంచి హ్యాపీగా ఉంటున్నావు, అందంగా స్మార్ట్గా తయారయ్యావు, నేను లేకుండా బాధపడతావని అనుకుంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు నీ లైఫ్లో. నాది పోస్ట్ బాక్స్లా ఉత్తరం వేసేసి అడ్రస్ లేనట్టుగా, అది ఎక్కడి నుంచి లేస్తే అది అక్కడికే వచ్చి వాలినట్టుగా, ఉత్తరం ఎక్కడి నుంచి పంపిస్తే అక్కడి నుంచి మళ్ళీ అక్కడికే తిరిగి వస్తుంది కదా. అడ్రస్ లేకుంటే మళ్ళీ నేను తిరిగి తిరిగి మళ్ళీ వచ్చేసి పేరెంట్స్ తోటే ఇలానే ఉంటున్నాను, అసలు నువ్వేమో ఇంత హ్యాపీగా ఉంటున్నావు, నేను మొత్తం నిన్ను కక్ష కట్టి ఇదంతా చేశాను, అయినా నువ్వు బాగానే ఉంటున్నావు, అసలు దీనికి అంతటికి ఏంది ఫీలింగ్ అని ఇప్పుడు తనకి మీరు చాలా మీ పైన చాలా ఫీలింగ్స్ కూడా కలుగుతున్నాయంట అండి. అంటే రొమాంటిక్ పరంగా మీతోటి మాట్లాడిన అంటే మీరు కొద్ది రోజులు మాట్లాడుకున్నప్పుడు కొంచెం ఎంతో కొంత మంచి సంభాషణ అనేది ఉంటుంది కదా, నెగిటివ్ కాకుండా పాజిటివ్ సంభాషణ అనేది ఉంటుంది కదా, అదంతా కాన్వర్జేషన్ గుర్తుకు రావడం, మీ డీపీలు చూసుకోవడం, ఇవన్నీ మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు. తను ఇప్పుడు ఎలా ఏదైనా మూవీస్ చూసినా సాంగ్స్ చూసినా తను అలా అలా మిమ్మల్ని ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. మా పర్సన్ అంటే ఏదైనా మీరు ఫుడ్ తినేటప్పుడు నాకు ఈ కర్రీ ఇష్టం, లేదంటే ఏదైనా డ్రెస్ నాకు ఇలాంటిది బాగుంటుంది, శారీ అలాంటిది బాగుంటుంది, మీకు ఈ డ్రెస్ బాగుంటుంది, మీకు ఈ కలర్ బాగుంటుంది అని మీరు అనేసినవి ఉంటే
అలాంటి మెమోరీస్ గుర్తుకు రావడం. లేదా మీ కిడ్స్ ఉంటే వాళ్ళకి ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఈ డ్రెస్సు, ఆ డ్రెస్ అని మీ కాన్వర్జేషన్ అంతా మీ పర్సన్‌కి అయితే గుర్తుకు రావడం. అంటే మీరు మీ పిల్లలు, కిడ్స్ ఈ ఏజ్‌కి వచ్చేవరకు ఇలా ఉండాలి, సర్టెన్ ఏజ్ వచ్చేవరకు ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఓన్ హౌజు, ఇదంతా మీ పర్సన్కి మీరు ఇమాజిన్ చేసి చెప్పి ఉంటారు కదా. అలాంటివన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు ఓన్ పర్సన్ అవుతారు. అంటే మీతోటి ఇప్పుడు మీ పర్సన్ దగ్గరగా లేకున్నా దూరంగా ఉన్నా కానీ మీరు ఓన్ పర్సన్ అవుతారు. డిస్టెన్స్లో ఉన్నా కానీ తను ఎవరితోటి ప్యాచప్ అయి ఉన్నారో వాళ్ళకైతే తను ఎంత క్లోజ్గా మూవ్ అయినా తను జనాల దృష్టిలో ఇల్లీగల్ పర్సన్ అవుతారు. అలా కూడా మీ పర్సన్ అయితే థింక్ చేయడం అయితే జరుగుతుంది, ఏది సరైన బంధం, ఏది సరైన బంధం కాదు అని. ఇలాంటి ఎనర్జీస్ అయితే మీ పర్సన్కి అయితే కలుగుతూ ఉన్నాయి. మీ పైన కూడా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ లవర్స్ అయినట్లయినంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారండి. కంపల్సరీ మీకు ఇంకొక మీకు ఒక 1.5 మంత్లో మళ్ళీ మీ ఇద్దరికి కమ్యూనికేషన్ అనేది వస్తుంది. కానీ తన నుంచి కొందరికైతే ఇప్పుడు ఎవరో ఒకరిని స్టాండ్ తీసుకోను అని అన్న వాళ్ళే మీ లోపల లవర్స్ అయినట్లయినంటే స్టాండ్ అనేది తీసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకోవడం మ్యారేజ్ పరంగా. ఎవరో ఒకరు ఒకవేళ క్యాస్ట్ పరంగా నీది వేరే క్యాస్ట్, నాది వేరే క్యాస్ట్, మా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు, నీ దారి నీది, నా దారి నాది అన్న వాళ్ళు కూడా మీకైతే మ్యారేజ్ వరకు ఎవరైతే అది అబ్జెక్షన్ అనేది చెప్పారో ఫస్ట్ వాళ్ళ నుంచే పాజిటివ్ ప్రపోజల్ అనేది రాబోతుంది. మీకు మేబీ ఒకవేళ మ్యారేజెస్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా పేరెంట్స్ని కన్విన్స్ అనేది చేసుకొని మ్యారేజ్ కూడా జరుగుతుందండి. లవర్స్ అయినట్లయినంటే మీకు కంపల్సరీ మీ పర్సన్ నుంచి మ్యారేజ్ అయిన వాళ్ళకేమో రీయూనియన్ అనేది మీ పర్సన్ నుంచే మీకు ప్రపోజల్ అనేది వస్తుంది. అన్మ్యారీడ్ వాళ్ళకేమో ఎవరైతే ఇద్దరు పర్సన్లో ఇప్పుడు చూసే వ్యూవర్స్ ఒకవేళ మీ పర్సన్కి మీరు నో అని చెప్పితే మీరే కన్విన్స్ అవుతారండి. ఒకవేళ మీ పర్సనే మా పేరెంట్స్ ఇలా చెప్పారనంటే మీ పర్సనే కన్విన్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నవి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మీ పర్సన్ నుంచి అయితే మీకు కంపల్సరీ రీయూనియన్ అవుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ అవుతుంది. మ్యారీడ్ పీపుల్కైతే మీకు మ్యారేజ్ అనేది కూడా అంటే అయిన వాళ్ళకైతే రీయూనియన్ కూడా జరుగుతుంది. కొందరికైతే అది కన్సీవ్ కాబోతున్నారండి. మీరు త్వరలో కన్సీవ్ అనేది కావడం అనేది జరుగుతుంది. మీకు ఇక నుంచి మీరు ఎప్పుడైతే కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే మీరు కన్సీవ్ కావడం అనేది జరుగుతుందో అప్పటి నుండి మీ లైఫ్ అనేది టర్న్ కావడం అనేది జరుగుతుంది. అంటే మీ దశ అనేది తిరుగుతుందండి. అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. కంపల్సరీ మీ పర్సన్ తోటి అయితే మీకు 100% రీయూనియన్ అయితే ఉంది. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. తను కూడా జంక్షన్లో ఉండి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే తను కొందరేమో మా పర్సన్ మాకు కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. కొందరేమో అసలు ఈ పర్సన్ మాకు వద్దు, ఉంటాడా వెళ్ళిపోతారా అని చూసే వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి. వెళ్ళిపోయే పర్సన్స్ కూడా తనకి కూడా క్లారిటీ లేదు మీ పర్సన్కి కూడా మీ లైఫ్లో ఉండాలా వెళ్ళిపోవాలని. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. కానీ మీ పర్సన్కి అయితే ప్రజెంట్ వ్యూవర్స్ యొక్క పర్సన్కి అయితే మీ పైన ఇప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. మీ దగ్గరికి త్వరగా రావాలని మీరు తన కళ్ళకి చాలా బ్రైట్గా అనేది కనబడుతూ ఉన్నారు. అంటే మనము ఇప్పుడు మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే ఒక ఆడవారు అయినట్లయితే ఒక బుట్ట బొమ్మలాగా స్మార్ట్గా కనబడుతున్నారండి మీ పర్సన్ కళ్ళకి. ఒకవేళ అబ్బాయిలు అయినట్లు అనుకోండి, చాలా అందంగా మీకు ఇష్టమైన హీరో పేరు ఎలా తలుచుకుంటారో తలుచుకోండి, అలా అందంగా స్మార్ట్గా అయితే కనబడుతూ ఉన్నారు.
అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. కంపల్సరీ మీ పర్సన్ నుండి మీకు మెసేజ్ ఆర్ కాల్ ఒక మే మంత్లో మే మంత్ లోపు అయితే కంపల్సరీ వస్తుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. ఇందులో కూడా తీద్దామండి, ఒరాకిల్ కార్డ్స్లో కూడా ఏమొచ్చాయో ఎనర్జీస్. తనకైతే చాలా ఇప్పుడు మీ పైన పొజిటివ్నెస్ అనేది ఉందండి. నేను లేకున్నా మా పర్సన్ ఏంటి ఇంత హ్యాపీగా ఉందని పర్సన్ అయితే అలా అయితే అనుకుంటూ ఉన్నారండి. నేను వీటిలో నుంచి ఒకటే కార్డు తీసి చెప్తాను. అసలే మీ పర్సన్ చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి నా పైన అని, మీ పైన అని అంటూ ఉన్నారండి. ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్ అంటూ ఉన్నారండి. అంటే మీరు ప్రతిరోజు చాలా కొత్తగా అందంగా తయారవుతూ ఉన్నారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి. ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్ అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీరు ఒక 3 కోరికలు అయితే కోరుకోండి. మీరు కోరిన కోరిక అనేది నెరవేరాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పర్సన్ నుంచి మీరు 3 కోరికలు అయితే కోరుకోండి. మీకైతే మీరు కోరిన కోరిక అనేది నెరవేరాలని నేనైతే యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోరిక అనేది కూడా పాజిటివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి, పాజిటివ్గా రావాలని. ఎస్ చెప్పాలని కూడా కోరుకోండి. యూనివర్స్ వ్యూవర్స్ యొక్క కోరిక నెరవేరుతుందా లేదా? ఏంజిల్స్ మీరేం సమాధానం చెప్తారు? నేనైతే వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ జరుగుతుందా లేదా అని అయితే అంటున్నాను. మీరేం చెప్తారు? ఎస్ చెప్తున్నారండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఎస్ అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ కోరిక అండి. సెకండ్ది అడుగుదాము. మీ సెకండ్ కోరిక కూడా పాజిటివ్గా ఉండాలి. మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగియబోతుందా అని నేను అంటున్నానండి. మీరు ఏదైనా కోరుకోండి, మీ ఇష్టం వచ్చింది. మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుందా లేదా? మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుందా లేదా? మీరు ఇంకా కూడా ఏదైనా క్వశ్చన్ అయితే కోరుకోవచ్చండి. సెకండ్ క్వశ్చను నేనైతే ఇలా అడిగాను. మీరైతే మీకు నచ్చిన క్వశ్చను మీ మనసులో తలుచుకోండి. పెండ్యులం గారు చెప్పే సమాధానం అయితే మీరు చూడొచ్చండి. మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుందా లేదా? ఏంజిల్స్ మీరేం చెప్తారు సమాధానం? పాజిటివ్గానా నెగిటివ్గానా? గ్రాటిట్యూడ్ ఎస్ చెప్పండి ప్లీజ్ 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 యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్ఏ చెప్పారు. గ్రాటిట్యూడ్. మూడవ కోరిక అండి. ఇది నేనేమంటున్నానంటే మీ లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుందా లేదా, అంటే మీరు కోరుకున్న విధంగా ఉంటుందా లేదా అని అయితే అడుగుతున్నానండి. మీరు కోరుకునే విధంగా మీ లైఫ్ అనేది ఉంటుందా లేదా, కొత్తగా అనేది ఉంటుందా లేదా? మీరేం సమాధానం చెప్తారు యూనివర్స్? పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి. మీరేం చెప్తారు సమాధానం? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఇది కూడా ఎస్ఏ వచ్చిందండి. ఈరోజు 3 కూడా ఎస్ఏ వచ్చాయి. యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీరు కోరిన కోరికలు అయితే నెరవేరబోతూ ఉన్నాయి. రాబోయే ఈ కొత్త సంవత్సరంలో మీ కోరిక ప్రతి ఒక్కటి కూడా నెరవేరబోతూ ఉందండి. మీ పర్సన్ తోటైతే మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ వద్దు అనుకునే వారికి కూడా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ పర్సన్ నుంచి వచ్చే రియాక్షన్స్ని బట్టి ఉంటుందండి. మీకు చెడు అనేది ఈ రోజుతోటి ముగిసిపోవాలి. కొత్త రోజులు అనేటివి రేపటి నుండి మీకు స్టార్ట్ కావాలి. కొత్తగా ఉండాలి. రేపు ఎర్లీ మార్నింగ్ అనేది కొత్తగా స్టార్ట్ కావాలి, కొత్తగా ఉండాలి. న్యూ అడ్వెంచర్స్ అనేటివి మీరు చూడాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. ఇయర్ ఎండింగ్ అనేది అయిపోతుంది కదా అందరికీ కూడా. మీరు ఈ సంవత్సరంలో గడిచిపోయిన పాజిటివ్ను తలుచుకోండి, నెగిటివ్ను తలుచుకోండి.
పాజిటివ్‌గానేమో ఒక స్ఫూర్తిలాగా తీసుకోండి. నెగెటివ్‌నేమో ఒక పీడకలలాగా మర్చిపోండి. మనకు చాలామందితోటి కొందరితోటేమో మంచి అనుభవాలుంటాయి. కొందరితోటేమో చెడు అనుభవాలనేటివి ఉంటాయండి. అది హ్మ్. మనకు అది కొందరేమో కార్మికులాగా మనకు సంబంధం లేకుండా మన లైఫ్‌లోకి వస్తారు. వాళ్ళు ఎందుకొస్తారో తెలవదు, ఎందుకెళ్తారో తెలవదు. కొన్నేమో మనకు కావాలని మనం కోరుకుంటాం. కానీ అవి మనకు అది ఎలా ఉంటుందంటే అందని ద్రాక్ష పుల్లన అని అంటారు కదా! అలాంటి స్థితిలో కూడా ఉంటాయండి. మీ లైఫ్ అయితే చాలా బ్రైట్‌గా ఉండాలి, కొత్తగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రీడింగ్ అయితే ఎక్కువగా ఏ ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారికి, మిథున, తుల, కుంభరాశి వారికి, వృషభ, కన్య, మకర రాశి వారికి, ఇంకా మేష, సింహ, ధనస్సు రాశి వారికి అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. లెటర్ వైజ్గా కూడా తీస్తానండి ఏ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా వర్తిస్తుందని. ఏ లెటర్, హెచ్ లెటర్, కే లెటర్, ఈ లెటర్, బి లెటర్, వి లెటర్, ఎల్ లెటర్, ఎక్స్ లెటర్, యూ లెటర్, టీ లెటర్, ఎం లెటర్, జీ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా వర్తించడం అనేది జరుగుతుందండి. మీకైతే ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి. మీరు అంటే ఇప్పుడు కొందరు మీ పర్సన్స్ వల్ల ఆడవారైనా మగవారైనా వారు మిమ్మల్ని ఏదైనా డిప్రెషన్ స్టేట్లో పడేసినా కూడా మీరైతే హీల్ అయ్యి మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి, కొత్తగా ఉండాలి. ఏదైనా కూడా ఎంత పెద్ద వర్క్ అయినా ఒక చిన్న పనితోటే స్టార్ట్ అవుతుంది. మనము ఒక 100 రూపాయలు కావాలన్నా కూడా మనం అనేది ఒక్క రూపాయితోటే స్టార్ట్ చేయాలండి. ఒక్క రూపాయిని కూడా మనం నెగ్లిజెన్స్ అనేది చేయొద్దు. ఎంత పెద్ద పని చేయాలనుకున్నా ఒక్క అడుగు అనేది ముందుకేస్తేనే ఆ వర్క్ అనేది కంప్లీట్ కావడం. డైలీ చేస్తూ ఉండాలి. మనము చీమలను చూసి మనం చాలా క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి అని అంటారు కదా! అవి నిరంతరం కష్టపడుతూ ఉంటాయండి. వాటి ఆహార వేటకు అవి ఎప్పుడూ అలసట లేకుండా ఒక సిస్టమేటిక్గా వెళ్ళడం అనేది ఉంటుంది. వాటి పనినైతే అవి అసలుకే ఆపవండి. నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. మనము వాటి నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది. మనం చెడును అనేది వదిలేసి మంచి అనేది నేర్చుకోవాలి. మనకు నెగిటివ్ కలిగించిన వాళ్ళకి మనము కూడా ఈ రోజులలో మనం ఊరుకుంటే వాళ్ళు మనల్ని వదిలిపెట్టే టైపు కాదు. మనం వేటాడాల్సిన టైం అనేది వచ్చిందనుకోండి, కంపల్సరీ వేటాడాలి. కొన్నిసార్లు టైం కోసం వేచి చూడాలి. టైం వచ్చినప్పుడు మాత్రం వదిలిపెట్టొద్దు. మనం ఓకే మనకి చెడు చేసిన వాళ్ళు మనం పదే పదే ఊరుకొని ఉంటుంటే కూడా వాళ్ళు మనల్ని అంత ఈజీగా అయితే వదిలే టైపు కారు. మనం వాళ్ళని వదిలినా వాళ్ళు మనల్ని వదలరండి. ఇది ఎలా ఉంటుందనంటే ఇప్పుడు మనం రోడ్డు పొంటి పోతూ ఉంటామండి. మనకు సంబంధం ఉండదు. ఒక కుక్క అనేది మొరుగుతూ అరుస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమనకుంటే అది మన పైన దాడి చేస్తుంది. కాబట్టి దానిపైన మనం యాక్షన్ అనేది తీసుకోవాలి. అంటే సమయానికి తగినట్లుగా సమయస్ఫూర్తితోటి ఉండాలి. మనం ఒక దారిలో వెళ్తుంటాం, ఏదైనా స్నేక్ కనబడుతుంది, దాని దారిలో అది వెళ్తుంటుంది. మనం అలానే ఏమనుకుంటే వెళ్ళద్దు. మనకు కూడా మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకుంటూ, అంటే ఇతరులకు హాని చేయకుండా మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకుంటూ ఆ డివైన్ బ్లెస్సింగ్స్ మన పైన వండుకుంటూ చెడును జయిస్తూ మంచి కోసం మంచి దారిలో వెళ్ళుకుంటూ విజయం అనేది సాధించాలి. అలాగైతే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా మనం సాధించగలుగుతాం. మనం శత్రువులకు ఎలా ఉండాలంటే మనల్ని చూస్తే శత్రువు భయపడి బెంబేలెత్తేలాగా ఉండాలండి. మనల్ని చూసి కొందరు ఎలా అంటే వాళ్ళు గెలవలేక కూడా మనల్ని ఇన్సల్ట్ చేసేలాగా ఉంటారండి. వాళ్ళు మనల్ని చూస్తే అనొద్దిగా, వాళ్ళకి అది పడాలిగా. అలాంటి నేచర్ తోటి మనం ఉండాలండి. చాలా సత్ప్రవర్తనతోటి ఉండాలి. మనకు కావాల్సిన లక్ష్యాలను కూడా
సాధించుకోవాలి కావలసిన వాటిని. మనకు దక్కాల్సిన దానిని ఎంత దూరమైనా వెళ్ళి దక్కించుకోవాలి. మనది కాని దాన్ని అసలు దాన్ని పక్క పొంటి ఇంత పెద్ద రాశులు ఉన్నా కూడా పట్టించుకోవద్దు. మనదే మనం ఎర్లీ మార్నింగ్ ఇంత ఫుడ్ వండుకుంటామండి. అది మొత్తం మనం తినేయం. మన కడుపులో పట్టేసినంతనే ఇంత మాత్రమే తింటాం. అది 3 టైమ్స్ తింటాం. వండుకున్నది మొత్తం ఒకేసారి తినం. ఎవరి దానికో మనం ఆశపడకూడదు. మనది పోనీయకూడదు ఇతరులకి. ఇతరుల దానికి మనం ఆశపడొద్దు. అలాంటి మంచి సత్ప్రవర్తనతోటి మీరు ఉండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. మంచి జరగాలి అని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. హార్ట్ఫుల్గా ఇయర్ అనేది మారుతుంది, నెంబర్ మాత్రమే. రోజులు అనేటివి మారవు. ఒక రోజులో జీవితం అనేది మారదు, దాని సంఖ్య మాత్రమే మారుతుంది. ఇది మన కల్చర్ కాదు. న్యూ ఇయర్ అనేది మనది ఉగాది పండగ అండి, తెలుగు సంవత్సరం. కాకపోతే ఇప్పుడు వచ్చిన జనరేషన్ని మనం అంటే ఇప్పుడు వచ్చే ట్రెండ్ ఎలా ఉంది, కొత్త సంవత్సరం అని అంటే ఇదొక ఫ్యాషన్ ట్రెండ్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఆధునికం అయిపోయింది ప్రతి ఒక్కటి కూడా. కాలానికి తగ్గట్టుగా ఉండాలి. నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్దాం హార్ట్లీ. సంవత్సరం అయితే మారుతుంది కానీ జీవితాలు అయితే మారవు కదా. మనం మారాల్సింది మనం ఏం చేస్తే మన లైఫ్ అనేది మారుతుంది, అది మాత్రమే చూసుకోవాలండి. నా రీడింగ్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున నమస్కారాలండి. మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని ఇలాగే మీరు సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి, మీతో పాటు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఏంజిల్స్ ప్రొటెక్షన్ మీకు ఉండాలి, నాకు ఉండాలి, డివైన్ ప్రొటెక్షన్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా వచ్చే నూతన సంవత్సరానికైతే వెల్కమ్ చెప్దాము. ఇయర్ ఎండింగ్ అయిపోతుందండి. హ్యాపీ 31st. ఎంజాయ్ చేసేవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. సీ యూ అండి.